డే 9th ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ గుంట పొంగడాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని అది హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసి అది ఫ్రై అయ్యాక కొంచెం శనగపప్పు వేసుకొని రెడ్డిష్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో శనగపప్పు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. పిండి మనకి ముందు రోజు అయితే మాత్రం సాల్ట్ అవసరం లేదు, ఆ ముందు రోజు అయితే మాత్రం కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి. నేనేంటంటే దోశకి పోసానంటే 2 డేస్కి వేసి పిండి ఒకరోజు దోశ ఒకరోజు గుంట పొంగడాలు చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ మిక్స్చర్ని మనం పిండిలో కలుపుకున్నాము. నెక్స్ట్ గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనము గుంట పొంగడాలు అనేవి ఇందులో వేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనము లిడ్ పెట్టేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. సో అప్పుడే లోపల కూడా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పైన కొంచెం ఆయిల్ వేసి దాన్ని మనము రివర్స్ తిప్పుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో. సో మనం ఇది మొత్తం రివర్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం మగ్గించుకోవాలి. సో అప్పుడే 2 సైడ్స్ ఉడకడం వల్ల లోపల కూడా పిండి అనేది లేకుండా బాగా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ మనము దీని మీద కూడా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గించుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన గుంట పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్. పల్లీ చట్నీ, టమాటో చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది గుంట పొంగడాలతో. సో ఇదైతే మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. సో మీ ఫేవరెట్ రెసిపీస్ ఏంటో మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. థ్యాంక్ యూ.